వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందిరంగంలో మనము ఓపికతో పరిగెత్తాలి అని చెప్పాడు. కనుక ఓపికతో మనం పరిగెత్తినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనము పొందాలనుకున్న విజయానికి, గమ్యానికి దేవుడు మనల్ని చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నా హృదయంలో ఇచ్చిన సందేశం ఏమిటంటే, దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలుగా మనము ఎన్నో విజయాలు చూడాలని ఆశపడతాం, ఎన్నో విజయాలు కొరకు ఎదురు చూస్తాం. అయితే అందులో మన జీవితంలో మనము ఎటువంటి విజయాన్ని సాధించాం, మనము దేనిని జయించామని చెప్పుకోగలం? రండి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన